కనీసం ఒక్క అమ్మాయినైనా పలకరించారా? కానీ ఈరోజు మాత్రం తగుదనమ్మా అని బయటకు వస్తున్నారు. ఎందుకు? అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలనా? ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు, పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చెట్లు కొట్టేయడం, స్కూల్కి సెలవులు ఇచ్చేయడం, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం, పరదాలు కట్టేయడం, పోలీసులు పరిగెత్తించడం, మమ్మల్ని అవసరస్టులు చేయడం ఒకటా? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? మీరు 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈరోజు మళ్ళీ తగుందమ్మా అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకంటే ఎలాగో బుర్రపోయింది నాకు తెలుసు, అర్థమైంది. ఎందుకంటే 94% ఎప్పుడైతే మేము గెలిచామో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిపోయింది. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది విజ్ఞత కలిగినటువంటి లీడర్లు ఉండుండొచ్చు, వాళ్ళైనా చెప్పాలి కదా. 10 సార్లు మనమే కరెంటు బిల్లులు పెంచి మనమే ఎలా ధర్నాలు చేస్తాం? మనకు సిగ్గుండాలి. కనీసం ప్రజలు మనల్ని అడుగుతారు, ఏం పని ఇది, చొక్కా పట్టుకొని నిలదీస్తారు. మనం వెళ్ళి కనీసం మీరు ధర్నాలు చేసిన దగ్గర ఒక్క మనిషి అయినా వాలంటీర్గా వచ్చి మీకు పార్టిసిపేట్ చేస్తున్నాడా? పైపించి మీరు మాట్లాడతారు రైతులు అన్యాయం అయిపోతున్నారని. ఎక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి రైతుకి 3 గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు ఉన్నారు. వీళ్ళు అడగండి కావాలంటే, మీకు ధైర్యం ఉంటే. 24 గంటల్లో మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పాం, కానీ 3 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకి.